బాపు ఏమైతే అసలు రోళ్ళు మీరుడా ఈ రోళ్ళు స్టేజ్ చేసిన వాళ్ళు మేము శంపర్గిరాం జీవాలారాం నువ్వు పెగ్గై వేసిన బరబ్బర్ వేసిన మీ రోళ్ళు అసలు మేము ఓళ్ళు కాదు నీకున్నారా ఈ ఓళ్ళు ఆడిపిస్తున్నారట మేమే మేమే అగ్గో మా ఊర్లో ఈ సాకలోడు తెలియంది మీరు ఎట్లా ఆడిపిస్తారు మీ ఊళ్ళో మీరు ఎవరి బాపు మరి 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 మీరా మరి నీ ఉన్నదా నీది ఏం పెళ్ళం పెళ్ళం లేని ఊర్లు ఉంటారు సాకలోడు ఇప్పుడు ఉన్నదా వస్తాయా మరి నేను వెళ్ళాలనా మరి వాళ్ళు చెప్తారు మా ఊరికి వచ్చి పడవని తోడుకుంటాడు బరాబర్ పిల్లలనా जय शक्ति जगह माता की जय जय अल्लाह वशमकु जय गलबुदु माडव कतिलेनि ब्यारव केरेट्ट जेतुने सवतारव 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 गलबुदु माडव कतिलेनि ब्यारव नल्लगल्लु राउतारु नडिंचमंटरु గల్బుదు మాడవు గతిలేని బ్యారం నేనెట్ల సంసారం గల్బుదు మాడవు గతిలేని బ్యారం నేనెట్ల సంసారం గల్బుదు మాడవు గతిలేని బ్యారం జయ శక్తి జగల్ మాతా కీ జయ శక్తి మాతా కీ కులమిచ్చిన తల్లిదండ్రులకు జయ నేర్పిన గురువుల గారికి జయ పైసా మల్లేశ్వరంపురికి జయ నాటకం భోజన్న గారికి జయ పత్రి పోషెట్టికి జయ గజ్జన్న పంతులకి జయ శక్తి మాతాకి జయ నన్ను విచ్చిరి తీలారి పరము నేను అనంటున్నాను మామ నన్ను విచ్చిరి తీలారి పరము నేను అనంటున్నాను బావా నన్ను విచ్చిరి తీలారి పరము నేను అనంటున్నాను మామ 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 నన్ను విచ్చిరి తీలారి పరము నాగవతి
బుద్ధి మంచిగా మళ్ళీ లేవను అంటే నీకు ఎప్పుడు మంది విన కారవరా బాడుకోవు మంది వినేనా కన్ను ఏ అట్లాగానే మరి ఇంకెట్లా మరి చేతి అడుగుంటాడు అమ్ముండ కొడుకు ఇంకా సగం దాకా ఇంట్లో అంటున్నాడు సగం దాస్తే అంటాడా వాడి ఇంటికి వచ్చి మూల కట్టే రీజన్ మన ఇద్దరు పూజ చేస్తాడు పోడు చిన్నగా ఉన్నాడు ఎద్దున్నాడు అది తీస్తున్నా కట్టా ఆడు తాగి ఎప్పుడన్నా తెలివి వచ్చినప్పుడు తీస్తాడు దీని మొదలారా దీని ఇంట్లో మనవాడ ఇది ఏ ఇంట్లోకి వెళ్ళి వచ్చిందో నా ఇల్లే నాశనం అయిపోయింది నా ఇల్లు నాశనం అయిపోయింది బై ఎవరు అరే ఎవరు నీ పేరేమి నా పేరు కాదా పేరు చెప్పాలా ఆ బాడీ వచ్చిండు ఏమేమన్నాడో నాకు గుర్తులేదు నీకు ఎరకలేదా ఆడికి ఇప్పుడు దాకా నేను డీసీఎంలో కొనబట్టి సగం కూర్చుని మాతాకి సకాలి కులము మాది లోకుల పాని సకాలి కులము మాది లోకుల పాని సకాలి కులము మాది సకాలి కులము మాది అతి సుందరాగి నమ్మ సకాలి కులము మాది బాడకం అంటే పెద్ద బావ అన్నట్లు గట్లా గట్లా అవునా గుర్తు ఆ ఊకుంటాడు సైలేడు ఆ ముండ కొడుకు సగం దాగి సప్పుడు దాకున్నాడు అదే కంచుమై టోకులకి వస్తే మేము సాకలోళ్ళం బాబు నా పేరు పుల్లమ్మ సాకలు పుల్లమ్మ ఆ బాధ్యత చేస్తున్న పని ఇక చెప్తా మాట్లాడి కథ అంతా పోలేదు ఆడిది నేను రాను సోపతి ఇక నువ్వు ఉన్నారు ఎవరితో ఇక పప్పుల చెట్టు లెక్క మాకు లేకుండా అన్నాడు లేదే నువ్వు బండ మీద కొడితే ఎండ పెట్టుకుంటా వస్తా నువ్వు ఏం లేదు ఆ వేసిన రొట్లు అడుకొచ్చినాయి మెల్లిగా వాళ్ళు ఎల్లిగడ్డ కారం వేస్తారు కాపళ్ళు చెట్టు చూస్తావు తింటావు పంటావు నువ్వు ఇద్దరు కాసుకుంటావు వెళ్ళి పాడుకోవాలి మీరు ఇద్దరు సరే నువ్వు పెంచాడు పోలు అంటే దాని దాని మీద సోములు ఉన్నాయి దాంట్లో శోభతున్నా బాబు తొమ్మిది చేపించండి అడుగు పోలు మొన్న తాను లక్షలు చెప్పినది అవుని బాడుకావు మనేదా గ్రామంలో 35 ఏళ్ళు ఆయన సర్పంచ్ చేస్తే పుల్లమ్మ నువ్వు బట్టలు మించే వినవని ఇది నాకు అని ఇచ్చిండు. అయితే మా తాత మీరు కలిసినావు నిలమ్మడి అదే సాకల దాన్ని అయితే ఊరుకు పెట్టిండి పుట్టినైతే బిడ్డ ఇక పుల్లమ్మని ఇక పేరని నుండి పోతాం పెద్ద మనిషి కట్టి చేపించాడు. ఇది చిన్నది నేను చెప్పినది మొన్న చిన్నది మొన్న నువ్వు తానూరులో పోయినాడు పుల్లమ్మ కనిపించావు అంటారా మరి ఈ బాణ్యుడు తీగ ఇది తీగ చేసి అనుకుంటున్నావు. ఈ ఊరి మీద పెద్ద మనుషులంతా కలిసి పుల్లమని తీగ లేకుండా ఎట్లా అన్నట్టు తీగ చేపించి మనం పెట్టారు. అందరు ప్రేమ చేస్తారు నీకు. నువ్వు ఇంకా సగం తాగు, నువ్వు ఇంకా సగం తాగు.
అయితే ఇట్లా జరిగింది నీ కథ. అయ్యా మాకు ఉన్నాయి 11.5 ఇండ్లు. 11.5 ఇండ్లు. ఎన్ని వస్తాయి రొట్టెలు? 11.5 అంటే 11 సగం వస్తాయి. 11 సగం వస్తాయి. ఈ బాడకో 11 రొట్టెలు తింటాడు. నాకు ఒక్కటి సగం రొట్టెలు అట్లా దూరం చూస్తాడు. ఆడు 18 ఒక్కటి సగం వస్తాడా? 11 తింటాడే. తొండు ఏడాది బిర్యానీకి ఎనుగులు దాకా తొండ బిర్యానీ దాకా ఎనుగులు దాకా అంతే అంతే అంతే. సరే తల్లి ఆడితో ఎంత చేసినా అంతే. అయితే ఆడితో పారకదన చేసుకో. పారకం చేసుకోను. మొగడు తినే మోక్షం ఉండకూడక ఉంటేనే పోపంట ఉండాలా. అదుంటప్పుడు ఉండాలా. అయితే నాశనం రాయి అచ్చిపోవచ్చు. ఏదస్తావు ఇంటికే బట్టలు నువ్వా? సరే తల్లి, ఎప్పుడైతే నీ భర్తలను వద్దకు వెళ్తానని పలుకుతున్నావు, నీ భర్తలో ఇచ్చట ఉన్నాడు, ఏ తీరున విచారిస్తావు విచారించు కదా. చీపిరి కట్టగాల నేను తెస్తావు యాప కొమ్మలు. నేనేనా? జయ శక్తి మాతాకి నా బాబా పుల్లయ్య సంసారాన్ని నా బాబా పుల్లయ్య సంసారాన్ని నా బాబా పుల్లయ్య సంసారాన్ని నా బాబా పుల్లయ్య సంసారాన్ని నా బాబా పుల్లయ్య కాళ్ళ కడియాలు వాయ కలుకారా మానవాయ కాళ్ళ కడియాలు వాయ ఇంకెత్తాయి కదా. అవు ఈ భార్యడు తెల్లగాలు పట్టికారు. నల్లగాలు పట్టి నల్లగాలు పడితే తెల్లగాలు పట్టి. ఇగో ఒక్కసారి సార్ భార్య భార్య నువ్వు అంటే ఇవన్నీ మీరు అలాగున్నప్పుడు అనుకో మంది కూడా పూర్తి. అవునే మరి మందిని ఎట్లా అవుతున్నాడు చెప్పు నాకు. కామన్ అయితే సంసారం ఇది వారం అన్నాడు. వీటితో సంసారం ఎట్లా చేయాలా? కాళ్ళ కడియలు వాయా అన్ని వాయ ఇంకా కళ్ళకే మారాడు. కాళ్ళ కడియలు పోయి కాళ్ళ గజ్జలు తెచ్చా. కాళ్ళ కడియలు పోయా కాళ్ళ గజ్జలు తెచ్చా. ఇగో ఇస్తుంటాడు కదా మొఖం తాగినప్పుడు దుకాణం పెడతారు. రేపు మొఖం మించి ఉంటాడన్నా కాదు కాదు. జయ శక్తి మాతాకి పుల్లమ్మ బడలుదికి భూమి దుబ్బే ఉన్నది. ఇక మంచి ఉన్నది దుబ్బ కాదు. భూమి అవుది. నువ్వు ఇట్టకు వీళ్ళందరూ నమ్ముతారే. నువ్వు ఇడితే ఇంత తాగేదన్నా నాకు తీసియాడు. 1 రూపాయి తినియాడు. 10 రూపాయలు ఇస్తే తాగుతా. ఆ అబ్బా మటన్ చికెన్ ఎత్తాడు.
ఆప చేపల కూర వస్తుంది ఎందుకంటే మంచిగా వండుతున్నామని మంచిగా వండుతున్నామని మన సైడ్ ఎదురయ్యా గణవిల్లు గణవిల్లు ఉన్నావు చూస్తే ఎట్లా పడుతున్నావు నీకు ఎట్లా పడుతున్నావు అగలం ఎట్లా ఒప్పుకున్నావు మరి లగ్గా సూపుల్లో ఎట్లా ఒప్పుకున్నావు గిట్లగా పెద్ద మనుషులు కలిసి చేసిండు మించి ఉన్నాడు మోడని అని మించి కష్టం చేస్తాడు అనుకున్నాడు ఈ బట్టెక్కరు ఆ బట్ట పట్టు ఆ బట్టెక్కరు ఈ బట్ట పట్టు కాలు కుంటుండదా ఏమో కళ్ళు గుడ్డోడినా అన్ని మించి ఉన్నాయి చేతులు ఏమో నంకర పోయినా నీకన్నా నంకర పోయినా జై శక్తి మాతాకి అలాగే చేస్తాం మగడా తిరిగేమో మెండున్నావు 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 అలాగే చేస్తాం మెండున్నావు పడిగేమో లండున్నావు తిరిగేమో మెండున్నావు పడిగేమో లండున్నావు తిరిగేమో మెండున్నావు పడిగేమో లండున్నావు తిరిగేమో మెండున్నావు అలాగే చేస్తాం అవునయ్యా ఏమో తినికేమో మెండు పనికేమో లండు మరి ఇంకేడికి ఈ ఊర్లో ఇజ్జత్ పోయేటట్టున్నది తాగినోడు తిడుతుర్రు దుబ్బినోడు తిడుతున్నారు తిండికి మెండు లోకలందరూ వేడి పట్టించుకోండి నీ పని చేసుకో అంతే అంట అంతే ఇప్పుడు ఏం చేయాలి నేను మరి ఇది కొట్టింది ఇదా ఇంకొకటి వచ్చిందా సగం దావు పాట జై శక్తి మాతాకి అమ్మతోడు పుల్లమ్మ అయ్యతోడు అనాబాబు అమ్మతోడు పుల్లమ్మ అయ్యతోడు అనాబాబే అమ్మతోడు పుల్లమ్మ అయ్యతోడు అనాబాబే అమ్మతోడు పుల్లమ్మ అయ్యతోడు అనాబాబే అమ్మతోడు పుల్లమ్మ కల్లు దాకితే నాకు ఒళ్ళుకు బాలవనం కల్లు దాకితే నేను ఒళ్ళుకు బాలవాయే కల్లు దాకితే నేను అమ్మతోడు పుల్లమ్మ అరే వరే వరే ఏమైందిరా భార్య बाड़ा बूढ़ा रह रहा लोपला बाहर बाहर आओ के खेल खेल ఏమని చెప్పు బాబు చెప్పు ఇది బాధ ఏదో నాకు చెప్పు మొక్కందానా వాళ్ళ కళ్ళు పని అడగదమ్మని ఈ బొర్ర ఎట్లా వచ్చింది అయిపోయిందా రోజు సీజన్లు అవుతుంది ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎట్లా దూకినా చూసా నీకు ఎట్లా దూకినా దెబ్బ ఎండుకు వచ్చాకున్నావు బలమత్తని కొట్టినా మంచిగా నన్ను కూడా ఆయన ఇక్కడ కూడు గాను వాళ్ళు నువ్వు వాళ్ళందరూ వేసిపోతుంది నువ్వేందో నేనేందో అదే తెలిసిన శ్రీకావన్ ఉన్నారా చౌకు బాలిపోకు దిక్కులేదు వాళ్ళకు నీకు ఏమన్నది ఏంది జయ శక్తి మాతాకి కాళ్ళ కడియాలు వాయే కలుతారా వాయే కాళ్ళ కడియాలు వాయే
ఇంకా 4 సీసాలు తాగుతాడు బట్టలు ఇంటికి వచ్చిన అక్కడ మించి ఇంత పోలు ఈవిడే ఇంకో పాడాడు నీకు ముందే చెప్పిన ఈ పాడాడు సోపతి అద్దాడి అద్దాడి నువ్వు నేను లేని దీని మొదలారా దీని కష్టంలో మన్నవాడా సత్యనాథ రండ దీనికి అన్న తల్లి సరే బాబు అంత పిచ్చేసి గ్రామ పెద్ద మనుషులు ఎక్కడ ఉన్నా మా యొక్క స్టేజ్ వద్దకు రాగలరు బాజల వాళ్ళు డప్పుల వాళ్ళు ఎక్కడ ఉన్నా స్టేజ్ వద్దకు రాగలరు ఆ యొక్క దొంతులకు వెళ్లే సమయం అయినది దయచేసి స్టేజ్ వద్దకు రాగలరు ఏమంటే తల్లి ఇవో నేను ఒక్కనాడు లోచరంగా దగ్గర ఉన్నది కానీ అంగడి తోలేసిన రూపాయలు అరిస్తా మగడా నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు చికలకు ఊదే పొయ్యి మిగిలిదే పొయ్యి గిల్లిదే ఏడాదికి 3 ఏళ్ళు తీసుకుంటా ఇప్పటిదాకా ఆడినాం ఇప్పటిదాకా నాకు అంత వీకింది ఏడాదికి 3 ఏళ్ళు తీసుకుంటాను हमको 500 रुपए दिखाవాలి 500 रुपए 500 मैं 3 काटला तेरे को मैं पिला दूं ఇందాక చెప్తుందని చెప్పమని కదా శాస్త్రం అర్థం చెప్పమని కదా ఇగో నీ గురు పుంటి కూర దంటు పుంటి కూర దంట 3 ముక్కుడి బొమ్మలు 2 ఎక్కుడు బొమ్మలు ఏంది చెప్పురారా పాడకు మరి చెప్పు నువ్వు ఒక్కటి చెప్పగానే కాదు జై శక్తి జై అలవోకే పుల్లమ్మ నీకొక్కడి నాకు రెండు అలవోకే పుల్లమ్మ ఏమంటే బాపు ఇగో అది ఊపలుతున్నది ఇగో పుణ్యాన్నం మాయాడ పెట్టాల ఎప్పటికైనా మొగోడిది తప్పది కాలు మొక్కు నువ్వు మిసాలు ఇస్తున్నావు నాకునా మిసాలు నీయా పుల్ల అంటే ఏమనుకున్నా ఇంటి నుంచి నువ్వు తాత ఒక సిలిండర్ కట్టు మరొకటి సిలిండర్ బుడి కట్టు నువ్వు ఎరపరాడి నువ్వు లేపేది మీసాలతో లేపుతా సరే ఆ బాగా అడుగుతారు కానీ మనం చూసుకుందాం అది సగం దాపితే సప్పుడు దాకా 3 దాపితే 3 అంటాడు మరి పోనీ ఏదో ఒకటి ఉండాలా మనకు దీపం జై శక్తి మాతాకి ధరణి నా చుర్లా బాధ పురమందు వేళ సీనా ధరణి నా చుర్లా బాధ పురమందు వేళ సీనా ధరణి నా చుర్లా బాధ పురమందు వేళ సీనా ధరణి నా చుర్లా బాధ మరువాక దత్తా దీని మరిలో నాదని చేరాను మరువాక దత్తా దీని మరిలో నాదని చేరాను మరువాక దత్తా దీని సరే తాతయ్య ఎప్పటికైనా మేము సతికి పతికి సతి అవుతాము కావున మరి ఒక పురుషుడు లేని మాకు కూడా చాలా కష్టమైన బాధని కావున ఆడు తాగుబోతైనా ఏమైనా ఉండాలా ఇంట్లో ఇల్లు కొంత తెలవాడు ఒకటే మాట అమానద్దుగా ఒకటే మాట 1 లేవు 2 లేవు నువ్వు మూసుకో నువ్వు ఇంటున్నావా ఆయటోడు ఎప్పుడు అబద్ధాడు నిజాం చెప్తాడు అది ఇప్పుడు తాగుతా ఇదేంటి తెప్పించుకున్నా అని 3,000కు 2,500 తీసుకుని ఇది ఏం చెప్పట్లు వచ్చింది సరే ఇప్పుడు చెప్తాను ఏం చెప్పాలా ఇప్పుడు దాకా నా పిల్లం ఇల్లు పోయింది అన్ని పోయినాయి అన్నయ్య ఇప్పుడే లోపలికి పోయి రాగానే శంకరుడు చెప్పాడు నీకేది కావాలంటే అది ఇంటి కూడా రాసుకుంటావా బంగారు కూడా రాసుకుంటావా ఏది రాసుకుంటావా రాసుకోడు సరే ఏ పిల్లమా ఇప్పటిదాకా నన్ను ఊపినావు రేపటి నుంచి నిన్ను ఊపుతున్నా సరే సరే పిల్లమా పుల్లమ్మ ఆ కైలాసపురి పట్టణంలో బోలాశంకరుని నేత్రాలు పోయినాయంట
ఆ యొక్క తన తప్పులతోని పోత రాజులతోని గావు పండుగలు చేస్తానన్నాడు. కావున నన్ను మాత్రం కవరు పెట్టినాడు. మనం బయలుదేరదాము కదా. బయలుదేరదామట. మరేమన్నా ఉన్నదా మాకు? ఈ తీరునయ్య యొక్క సాకల వాళ్ళు బయలుదేరుచుండగా మళ్ళీ మాత్రం ఆ యొక్క ఎరకల నాంచని చెప్పిన విధంగా ఆ యొక్క పోతరాజుల యొక్క సభకు ఏ విధంగా వస్తారో మనం మాత్రం చూద్దాం కదా. జయ శక్తి జగన్ మాతాకి జయ నల్లా ఓషమ్మకు రేణుక కుమారులమురా జువరిక జువ